జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశం ఒకసారి యూపీకి వెళ్దాం. యూపీలో ఏం జరుగుతుంది? నిజంగా యూపీ బీజేపీలో ఉన్న పరిస్థితి ఏంటి? కేశవ్ ప్రసాద్ మౌర్య ఎవరైతే ఉన్నాడో ఆయన యోగి ఆదిత్యనాథ్కి మధ్య ఏదో ఒక రిఫ్ట్ నడుస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా కనబడుతోంది. యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేస్తారు, యోగి ఆదిత్యనాథ్ని తప్పిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కరెక్ట్. మీకు కేజ్రీవాల్ ప్రచారం సమయంలో మాట్లాడిన మాట కావచ్చు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టోరీస్ అట్లాంటివి రావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు బీజేపీ స్టేట్ చీఫ్ భూపేంద్ర చౌదరి ఆయన ఆల్రెడీ రాజీనామా చేశాడు. అది ఆమోదిస్తారా లేదా నడుస్తోంది. సో బేసికల్ ఇంకా 10 అసెంబ్లీ స్థానాలకు ఏదో ఉప ఎన్నికలు జరగబోతున్న టైంలో యూపీ బీజేపీలో ఈ కలవరం దేనికి సంకేతం? గందరగోళం ఎందుకు నడుస్తోంది? నిజంగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కనుసన్నలో ఇదంతా జరుగుతోందా? అమిత్ షా కనుసన్నల్లో జరుగుతోందా? లేకపోతే యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నాడా? ఇంకెవరు చేస్తున్నారు? ఎందుకు జరుగుతుంది? నిజంగా జరుగుతుందా లేదా? ఓన్లీ ప్రచారం మాత్రమేనా? జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఒక మీటింగ్ కూడా జరిగింది కదా సాయి గారు. అమిత్ షా గారితో నరేంద్ర మోదీతో కలిసారు కేశవ్ ప్రసాద్ మౌర్య. అది కాకుండా వాళ్ళిద్దరు భేటీ చేశారు. నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు కలిశారు. ఐ థింక్ బీజేపీ మీటింగ్ కూడా అడ్రస్ చేయబోతున్నారు మోదీ గారు యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్. కానీ ద మెయిన్ థింగ్ అక్కడే ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే, ఈ యూపీ మీకు సాయిగా తెలుసు, అఖిలేష్ యాదవ్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ గారు, దానికన్నా ముందున్న గవర్నమెంట్స్ ఉన్నప్పుడంతా ఈ మొత్తం పొలిటీషియన్ స్టేట్లో ఉండే, మొత్తం స్టేట్ అంతా ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి అక్కడ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. అది మన దగ్గర ఇక్కడ ఉంది, అది తెలంగాణలో ఉంది. అది హైదరాబాద్ సిటీలో ఒక కానిస్టేబుల్ కూడా అక్కడి నుంచి ఒక ప్లేస్కి పోస్ట్ చేయాలంటే, ఈవెన్ ఒక చిన్న సిఐఎస్ఐ పోస్ట్ కూడా ₹1 ఇవ్వాల్సిందే సిటీలో. అంత డబ్బులు పెట్టే ట్రాన్స్ఫర్ వస్తుంది మీకు, లేకుంటే రాదు. కానీ ఇక్కడేం జరిగిందంటే, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఒకటి ఆయన క్రాక్ డౌన్ మొదలుపెట్టారు ఇల్లీగల్ దాని మీద. ఇదే బీజేపీ పొలిటీషియన్స్ ఇల్లు కూడా కూలగొట్టారు వాళ్ళు. ఆయన మనం అనుకుంటా ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళది. యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి మన బుల్డోజర్ పెట్టారని, బుల్డోజర్ బాబా అని పెట్టారు. నో, వీళ్ళది కొట్టాడు ఆయన. సో జరిగింది అందరికీ, ఎవ్రీబడి లాస్ట్. దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు అది కేశవ్ ప్రసాద్ మౌర్య ఓపెన్గా చెప్తున్నాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బ్యూరోక్రాట్స్ మీద డిపెండ్ అవుతున్నాడు, మా మీద డిపెండ్ కావట్లేదని. అక్కడ ప్రాబ్లం. అంటే పవర్ మాకు కావాలి, మేము డిసైడ్ చేస్తాం ఎవరికి ఎక్కడ ఎంత భూమి ఇవ్వాలి, ఎవరికి ఎంత భూమి ఉంచుకోవాలి, ఎవరికి లోన్లు ఇవ్వాలి, ఎవరికి లోన్ ఇవ్వకూడదు, మేము డిసైడ్ చేస్తాం, గవర్నమెంట్ కాదు అని. అండ్ ఆయన చెప్తున్నాడు కదా, బీజేపీలో యూజువలీ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఉంటుంది, గవర్నమెంట్ తర్వాత ఉంటుంది. కానీ ఇక్కడ కేసులో ఇట్లా జరగట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. సో మనం చూడాల్సింది ఏంటంటే, డెఫినెట్గా సాయి గారు ఇక్కడి నుంచి ముందుకెళ్తూ యూపీలో గొడవలు ఉంటుంది బీజేపీలో, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ బీజేపీకి. 60 సీట్లు 70 సీట్లు అనుకున్న దాని పోయి 36 సీట్లు రావడం చాలా చాలా ఘోరం. అది పరాజయమే, దాంట్లో డౌట్ లేదు. కానీ దాని రీజన్స్ ఏంటి అది మనం ముందు అర్థం చేసుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ని మార్చేస్తే అన్నీ అయిపోతుందా? కాదు కదా. ఎందుకంటే ఆఫ్టర్ మోదీ హూ అని చెప్పి ఒక టైంలో యోగి ఆదిత్యనాథ్ అని చెప్తున్నారు అందరూ. ఇప్పుడు కూడా అంతే, ఎవరు నోబడీ విల్ సే నో టు ఇట్. ఎందుకంటే ఆయనకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే వాళ్ళ సిస్టర్ ఒక చిన్న షాప్ నడిపిస్తుంది ఎక్కడో, కరెక్ట్ సమ్ ప్లేస్ ఇన్ ఐ థింక్ ఉత్తరాంచల్ సమ్వేర్ లైక్ దట్. సో ఆయనకి మోదీ గారు లాగా అనమాట, ఫ్యామిలీతో కనెక్షన్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడిపించుకుంటున్నారు. కానీ వీళ్ళందరికీ అట్లా కాదు, వీళ్ళందరికీ దేర్ ఇస్ అ మాఫియా. అది బీజేపీలో కూడా ఉంది, యూపీ బీజేపీలో కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది పవర్ వాళ్ళ చేతిలో కాదు. కానీ వీళ్ళు ఎవరు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు? మేము మా పార్టీ కార్యకర్తల గురించి కార్యకర్తలు మీరే పట్టించుకోలేదు, కేశవ్ ప్రసాద్ మౌర్య గారు. మీరే పట్టించుకున్నప్పుడు మీరు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? సో యోగి గారు డెఫినెట్గా ఐ థింక్ హీ హస్ డన్ అ గుడ్ వర్క్, అంటే డౌటే లేదు. లా అండ్ ఆర్డర్ స్పెషలీ ఆయన చాలా ఇన్వెస్ట్మెంట్. చాలామంది నవ్వుతుండే ఆయన ఈ కాషాయ వేషం వేసుకున్న మంచి ఏం మాట్లాడతాడు యూపీ ఇన్వెస్టర్స్ కానీ అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంట్రీలో వచ్చింది యూపీకి వచ్చింది. సో హీ హాజ్ బ్రాట్ ఇన్ సర్టన్ డిసిప్లిన్, దాంట్లో లేదు. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ దట్ కేశవ్ ప్రసాద్ మౌర్య వాజ్ ఆల్సో ఆస్క్డ్ టు రిజైన్. ఆయన ఆఫర్ చేశారంటున్నారు, వీళ్ళేమో ఆయనతో రిజైన్ చేపిస్తానంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, బీజేపీలో డిసిడెన్స్ అనేది అలౌ చేయరు. అంటే ఈ కాంగ్రెస్ కల్చర్ ఒకటి ఉంది, ఒకటి గుంజడం. కర్ణాటకలో చూస్తున్నాం, మన దగ్గర ఆంధ్రాలో ఉండే ముందు ఒక ముఖ్యమంత్రిని వస్తే వాడిని ఎట్లా గుంజాలని చూస్తారు. కేరళలో కర్ణాకర్ని కింద దింపారు వీళ్ళు, ఓమన్ చాండి అండ్ ఎకాంట్ని కలిపి. అది బీజేపీలో నడవదు. సో డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఈ
2017 ఎలక్షన్లు జరిగిన ల్యాండ్ స్లైడ్ తర్వాత బీజేపీకి దాని తర్వాత వచ్చిన లోక్సభ ఎలక్షన్లో 2019లో వచ్చిన ల్యాండ్ స్లైడ్ విన్, అప్పుడు కూడా మంచి సీట్లు వచ్చినాయి బీజేపీ, ఈసారి రాలేదు. సో డెఫినెట్లీ కేశవ్ ప్రసాద్ మౌర్య అప్పుడు మనం చూసినప్పుడు ఎస్ దే వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో లేదని చెప్పలేము. ఎందుకంటే ఆ టైంలో హీ వాజ్ ద పార్టీ చీఫ్ బై ద వే, ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అవును. సో వాళ్ళేమంటున్నారంటే మేమే తీసుకొచ్చాం విక్టరీ, యోగి ఆదిత్యనాథ్ ఏం చేయలేదని చెప్పి. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యోగి ఆదిత్యనాథ్ బికేమ్ ఎ బిగ్ ఫిగర్, వీళ్ళందరినీ కిందకి దింపేశాడు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా ఏమంటున్నాడు, బీజేపీ యూజువలీ పాలిటిక్స్ ఆడుకుంటుంది కదా మిగతా స్టేట్లో, ఓకే లోటస్ సింబల్ పాలిటిక్స్, మినిస్టర్లు గుంచుకోవడం, ఎమ్మెల్యేలు గుంచుకోవడం చేస్తారు కదా, బీజేపీలోనే మంథనాలు జరుగుతుందంటారు. డెఫినెట్గా ఎస్, కానీ బీజేపీ ఇడిసిపోవడం, బయటికి వెళ్ళడం ఉండదు డెఫినెట్గా. దాంట్లో ఓబీసీ అండ్ దళిత్స్ ఈసారి అదే కదా పెద్ద గెయిన్ జరిగింది సమాజ్వాదీ పార్టీకి. అంటే నాన్ యాదవ్ ఓబీసీస్, అది కాకుండా దళిత్స్, అది ఇటువైపు వెళ్ళిపోయారు. ఏదో ఈ సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ అలయన్స్కి వెళ్ళిపోయారు. కొంత ఓట్లు మాయావతి దగ్గర నుంచి వాళ్ళకు కూడా వచ్చింది అన్నమాట. సో యోగి ఆదిత్యనాథ్ని మార్చడం అబ్సల్యూట్లీ జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశారు, ఆయనకి ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య ఏం అడుగుతున్నారంటే నాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావాలంటున్నారు. మన అందరికీ తెలుసు ఆయన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు ఈ మినిస్టర్షిప్ ఉండే ఆయన దగ్గర, ఎందుకంటే డబ్బులు, పీడబ్ల్యూడీ అనగానే దాంట్లో కాంట్రాక్ట్లు డబ్బులు ఉంటాయి, అది యోగి ఆదిత్యనాథ్ చేయనీయడు. కరెక్ట్. సో ఆయన్ని దింపాలి. ఇది జరుగుతుంది, ఇదే బేసిక్లీ. ఆ కల్చర్ పోలేదు ఇంకా సాయి గారు, మీరు ఏదని చెప్పొచ్చు, కల్చర్కి పోలేదు. ఆ కల్చర్ అక్కడే ఉంది ఇంకా. అది అఖిలేష్ యాదవ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. యూపీలో ఆ చేంజ్, ఆ మార్పు తీసుకొచ్చిన యోగి ఆదిత్యనాథ్ని జరపనివి చాలా ట్రై చేస్తున్నారు. ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోతుందా? సరే మోదీ గారు 303 నుంచి 240కి వచ్చారు, మోదీ గారిని రిజైన్ చేయమంటారా? ఈక్వలెంట్ అది కూడా ఉండాలి కదండి, అది కాదు కదా. సో ఆయన గెలిచినప్పుడు మీరు ఆయన్ని తల మీద పెట్టుకొని తిరిగారు, ఇప్పుడేమంటున్నారు ఆయన డెఫినెట్లీ విగుడుగా మీరు ఫేస్ చేయాలి. యా, అండ్ కరెక్ట్ ఎలక్షన్స్ రాబోతుంది, 10 సీట్లకి బై ఎలక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు లోపల నుంచి ఇలాంటి టైంలో బై ఎలక్షన్స్ అనేవి ఎదుర్కోవడం కష్టమవుతుందా అనే క్వశ్చన్ ఉంటుంది. కష్టమే అంటే డౌటే లేదు. దాంట్లో ఇప్పుడు 10లో 3 గెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నారు, మొన్న ఇండియా అలయన్స్ వెస్ట్ బెంగాల్లో గెలిచింది అని పెద్ద అనౌన్స్మెంట్ చేశారు మన ఛానల్ వాళ్ళు. అక్కడ అన్ని సీట్లు సిపిఎం పోటీ చేసింది వ్యతిరేకంగా, టీఎంసీ వ్యతిరేకంగా. 3, 4 స్థానాలు వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ సిపిఎం వాళ్ళు. అప్పుడు అలయన్స్ ఎట్లా అయిందండి అది? వాళ్ళు కూడా దెన్ ఇట్ ఇస్ నాట్ అన్ అలయన్స్, ఇట్ ఈస్ మమతా బెనర్జీస్ విక్టరీ, నో డౌట్ అబౌట్ ఇట్. అది అండ్ హిమాచల్లో బీజేపీ ఓడిపోయారు. వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉండే, వాళ్ళు బీజేపీలో జాయిన్ చేశారు, ఎలక్షన్ కాంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. దాంట్లో బీజేపీ సీట్ ఎట్లయితుందండి? హూ వాజ్ హోల్డింగ్ ఇట్ బిఫోర్ దట్? సో యోగి ఆదిత్యనాథ్ని బేసిక్లీ టార్గెట్ చేయడం, ఆయన చేసిన పనిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ దానికి ప్రధానమంత్రి గారు మోదీ గారు కానివ్వండి అండ్ ఈవెన్ అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారనుకుంటాను కేశవ్ ప్రసాద్ మౌర్యకి, లేదు యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారు, మీరు రిజైన్ చేస్తే రిజైన్ చేయండి. ఆ దమ్కి ఓపెన్గా ఇచ్చారంట, కానీ చేయలేదు, చేయరు కూడా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.